ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. నేను ఇందాకే వచ్చానండి. ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నాను. వంట చేయలేదు, ఖాళీగా ఉన్నాను. అన్నం చేశాను, కూర చేయలేదు. ఎవరు లేరండి, ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను. లక్కీ కూడా లేడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఒకదాన్నే కూర్చున్నానండి నేను. ఏం తోచట్లేదు. కనీసం మీతో అయినా మాట్లాడదామని చెప్పేసి చెప్తున్నానండి. చాలా బోర్ కొడుతుందండి, బోర్ అనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 అండి. ఓకేనా? నేను కొంచెం నిన్న వేరే పని మీద బయటికి వెళ్ళానండి. ఇందాకే వచ్చాను. వచ్చి ఇంట్లో పని అది ఇది అన్నీ చేసేవరకు ఓపిక లేదు. తలంతా కళ్ళు తిరుగుతున్నాయండి. నాకు కొంచెం ప్రాబ్లం కదా ఇంట్లో, దానివల్ల కళ్ళు తిరుగుతున్నాయి నాకు. మాటలు గట్టిగా రావట్లేదండి. స్లోగా వస్తున్నాయి కదా మాటలు గట్టిగా రావట్లేవండి. ఆయిల్ పెట్టాను పుట్టికి, అంత జిడ్డుగా అయిపోయింది. కానీ అందరూ ఆయిల్ పెట్టుకోకుండా ఉంటారు, కానీ నా వల్ల కాదండి. ఆయిల్ పెట్టకపోతే నేను ఆయిల్ పెట్టుకుంటాను. తల స్నానం చేసినప్పుడు మాత్రమే పెట్టానండి, డైలీ పెడతాను. మీరందరూ ఏం చేస్తున్నారు? వంటలు చేసేసారా? నేనైతే పడుకోవడానికి రెడీ అయిపోయాను. పరుచుకున్నానండి, ఇదిగోండి పరుచుకుని కూర్చున్నాను. హాయిగా కూర్చున్నాను. నన్ను పిలిచే వాళ్ళు, నాకు పలకరించే వాళ్ళు ఎవరు లేరండి. నేను ఒక్కదాన్నే, ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాను కదండి. నాకు ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం నా పైన వచ్చి పడుతుందేమో అన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదండి. దాన్ని చేసేసిండండి దేవుడు నన్ను. ఎటు కాకుండా చేసేసిండు. లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. నా బ్రతుకు నాశనం అయిపోయింది. నన్ను దాన్ని చేసేసిండు. మా నాన్న ఉంటే నేను రాగానే నాకు అనిపించేవాడు, మా నాన్నలు కూడా లేడు. దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడో నాకేం అర్థం కావట్లేదండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో హ్యాపీగా వీడియో తీస్తాను, ఒక్కొక్కసారి ఏమో మర్చిపోలేకపోతున్నానండి, మైండ్లో నుంచి తీసేయలేకపోతున్నాను. నా బాధ ఎప్పుడు ఇదే కదండి. చాలా ఘోరం అండి. ఒక్కరమే బ్రతకాలి అని అంటే కొందరికి హ్యాపీగా ఉంటుంది, ఒక్కరమే ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. కానీ నాకైతే నాకంటూ ఒకరు ఉండాలి తోడు అని అనిపిస్తుంది. కానీ ఎవ్వరు లేరండి నాకు. ఒకదాన్ని ఇలాగే ఉండాలి. లక్కీ ఏమో సైకిల్ది అది ఇరగొట్టేశాడండి. అయితే కొంచెం బెదిరిస్తే అక్కడికి వెళ్ళిండు. అయితే అన్నం చేశాను. కూర చేయడానికి కూరగాయలు ఏం లేవండి, అందు గురించి కూర చేయలేదు. వచ్చినప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ బస్సు దిగుతున్నప్పుడే నాకు కళ్ళు బాగా తిప్పుతున్నాయండి. నాకు అసలు నడవలేకపోతున్నాను. అందుకని ఏం కూరగాయలు కొనలేదు, ఏం లేవు అని చెప్పేసి కూర చేయడానికి ఇంట్రెస్ట్ లేదండి, చేయలేదు. అన్నం ఒకటి వండాను, దాంట్లో ఏ కారం పొడో ఏ నూనె పోసుకొని తినేద్దామని చెప్పేసి అన్నం వండి పెట్టాను. అంతే. టీ చేసుకున్నాను, తాగాను. ఏది చేసుకున్నా ఏది తిన్నా ఒక్కదాన్నే తినాలి, ఒక్కదాన్నే ఉండాలి. లైఫ్ మొత్తం ఒంటరి బ్రతకండి. వద్దండి ఇలాంటి బ్రతుకు. అసలు చాలా కష్టం ఉంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. తినాలని కూడా అనిపించట్లేదండి. నేను ఇప్పటికీ
2 డేస్ అవుతుందండి నేను అన్నం తినలేదు. నిన్న తినలేదు, ఈరోజు కూడా తినలేదు. ఇంకా తినలేదు నేను 2 డేస్ నుంచి ఇలాగే ఉన్నాను. ఇప్పటికీ ఇంకా తినాలి అన్న ఇంట్రెస్ట్ మాత్రం రావట్లేదండి నాకు. ఎందుకో అలా అనిపిస్తుంది. చిరాకు వస్తుందండి. యదవ జీవితం ఏం జీవితం అండి? ఎందుకోసం బ్రతకాలండి? దేనికోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుంది నాకైతే. కానీ బాబు ఉన్నాడు కదండి, బాబుని ఏం చేయాలి? బాబు కోసం బ్రతకాలి, తప్పదు. నిజం చెప్తున్నానండి. నాకు పిల్లలు లేటుగా పుట్టారు కదా, నాకు ఆ లేటుగా కూడా పుట్టకపోయింటే ఈ పాటికి నా ప్రాణాలు కూడా ఉండేవో లేదో నాకే తెలియదు. అంత చిరాకు వస్తుందండి నాకు, అసలు చాలా కోపం వస్తుంది. ఉండలేకపోతున్నానండి ఇలా. ఈ బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది అసలు? మనిషి అన్నాక ఫ్యామిలీ ఉండాలండి, భార్య భర్త పిల్లలు. ఇలా ఉంటే దేనికైనా బాగుంటుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఏం చేయాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఏ వంట చేసుకోవాలనుకున్నా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదండి. ఒంటరిగా ఉండాలంటే అస్సలు కావడం లేదండి. నా మనసుకు నేను చాలా సర్ది చెప్పుకుంటున్నాను. పోనీలే, నా రాత దేవుడు ఇలాగే రాశాడని చాలా సర్ది చెప్పుకుంటున్నానండి. ఎంత సర్ది చెప్పుకున్నా కానీ అది బాధ పోవట్లేదండి అసలు. మైండ్ పాడైపోతుంది నాకు అసలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. చాలా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నానండి నా బాధని. అది ఇంకొంతసేపు మీతో ఇలాగే మాట్లాడితే ఇంకా ఏడ్చేస్తానేమో, అంత బాధ అనిపిస్తుందండి నాకు. చూడండి, ఎటు చూసినా ఎవరూ లేరు. ఇదిగోండి ఒంటరిగా ఎటు చూసినా ఎవరు. అంటే చీర కట్టుకున్నాను కదా, ఇప్పేసి రాగాల్లో ఉతికేసానండి చీరని. బయట వర్షం వస్తుంది, ఇందాక కొన్ని చినుకులు పడ్డాయి అని చెప్పేసి తెచ్చి ఇంట్లో ఆరేసాను. ఎటు చూసినా ఎవరు లేరండి. ఒకదాన్నే కూర్చొని ఇట్లానే ఉండాలండి. వద్దండి ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతుకు వద్దు కదా. చాలా కష్టం కదా, చాలా కష్టంగా ఉందండి. నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మాట్లాడడానికి మనిషి కూడా ఎవరు లేరండి నాకు అసలు. ఓకేనండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, ఉంటాను. మీరైనా హ్యాపీగా ఉండండి. నాలాంటి లైఫ్ ఎవ్వరికి వద్దండి. ఏదో తినాలండి, ఎందుకంటే 2 డేస్ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, తినలేదు. ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జాగ్రత్త అండి. ఎప్పుడు మనిషికి మనిషే తోడండి, డబ్బు కాదండి. ఇది నిజమండి. నేను చెప్పేది నేను అనుభవించి నా అనుభవంతో చెప్తున్నానండి. వాయిస్ వినిపిస్తుందో వినిపించట్లేదో నాకైతే గట్టిగా మాట్లాడడానికి కూడా ఓపిక కొంచెం అంతా రావట్లేదు. సో బాయ్ అండి, అందరికీ బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. బాయ్.